మన దేహం అనేటువంటిది మట్టి పాత్ర. A body is an earthen pot. ఈ మట్టి పాత్ర లోపల దివ్యత్వమైనటువంటి యొక్క అమృతాన్ని నింపింది. In this earthen pot, the body, there is the divinity. కనుక మన దేహమే మనకు ప్రధానమైనటువంటి యొక్క విలువ. So body has got all the value attached. ఈ అవుట్లుక్స్ తో ఉండేటువంటి బంగారులో విలువ కాదు అది. Is not the gold outside అది that is కేవలం value. బంగారు పాత్రనే కానీ లోపల ఉన్నదంతా విషము. It is just the golden vessel, but it has the poison inside. పాత్ర మట్టిదే కానీ ఇందులో అమృతత్వం ఉంటుంది. Body is the earthen pot, but it has got. త్యాగము. There lies the ఆ sacrifice. అమృతత్వమే ప్రేమ. That is love. ఆ అమృతత్వమే దివ్యత్వము. That is divinity. ఆ అమృతత్వమే అమరత్వము. And that nectarine nature is immortality. సరి అయినటువంటి త్యాగము. It is the true sacrifice. అలాంటి అమృతత్వంతో కూడినటువంటిది ఈ మానవ దేహము. This body has got that immortal nature. సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. We should see that it runs in the right path. ఉపనిషత్తులు శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడయ్యా అని ప్రబోధించాయి ఉపనిషత్తులు. Upanishads taught that you are the son of immortality. ఈ మృణ్మయమునందే చిన్మయం ఉంటుండాలి. It's here in this ephemeral lies the ఈ చిన్మయ permanent. తత్వమే మన యొక్క ప్రేమ తత్వము. This is the nature of love.